ప్రకృతి విసిరిన సవాలును తట్టుకొని నిలబడటం జీవితం. ఇద్దరు వ్యక్తులు రెండు వేరువేరు ఇళ్లలో ఉండేవాళ్ళు. ఆ రెండిళ్ల మధ్య ఒక గోడ మాత్రం ఉండేది. ఒకరు రిటైర్ అయిన పెద్ద మనిషి, మరొకరు ఒక యువకుడు. ఆ ఇద్దరు ఒకేలాంటి మొక్కలు నాటి ఇంటికి ఇరువైపులా పెంచడం మొదలుపెట్టారు. ఆ యువకుడు చెట్లకి చాలా నీళ్లు, ఎరువు ఇవ్వసాగాడు. కానీ ఆ పెద్ద మనిషి కాస్తంత ఎరువు, కొన్ని నీళ్లు ఇచ్చేవాడు. కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క పచ్చగా ఆకులతో నిండుగా తయారయ్యింది. ఇక ఆ పెద్ద మనిషి నాటిన మొక్క అంత ఎక్కువగా కాకపోయినా బలంగా నిండుగా అయింది. ఒక రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మరునాడు ఉదయం ఆ ఇద్దరు వాళ్ళు నాటిన మొక్కల పరిస్థితి ఎలా ఉందా అని చూడడానికి బయటకు వచ్చారు. ఆ యువకుడు అంత జాగ్రత్తగా పెంచిన చెట్టు వేళ్లతో పాటు పడిపోయి ఉండటం చూశాడు. కానీ ఆ పెద్ద మనిషి అంతంత మాత్రంగా చూసిన చెట్టు మాత్రం అలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో ఆ యువకుడు అలా ఎందుకు జరిగింది అని ఆ పెద్దాయనను ప్రశ్నించాడు. ఆయన చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం కావాలి. చూడు బాబు, నువ్వు ఒక చెట్టుకి ఏమేమి కావాలో అన్నీ అవసరానికి మించి అందించావు. అందువల్ల దాని వేళ్ళు నీళ్ల కోసమో పోషక విలువల కోసమో భూమి లోతుల వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. నేను చెట్టు బతకటానికి మాత్రం సరిపడే నీళ్లు, ఎరువు ఇచ్చినందువల్ల ఇతర పోషకాల కోసం అది తన వేళ్లను భూమి లోపల వరకు పరిచింది. నీ వేళ్ళు పైపైన మాత్రమే ఉండటం వల్ల గాలినికి తట్టుకొని భూమి లోపల నిలదొక్కుకోలేకపోయాయి. నా వేళ్ళు భూమి లోతుల వరకు పాకి ఉండటం వల్ల ప్రకృతి విసిరిన సవాలును తట్టుకొని చెట్టు అలాగే నిలబడగలిగింది. ఈ విషయం మనం పెంచే చెట్ల విషయంలోనే కాదు, మనం కని పెంచే పిల్లలకు కూడా వర్తిస్తుంది అని అందరం గమనించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.